అర్థమవుతుందా? సో, మనం చూసినట్లయితే అతనితో సమమైనటువంటి వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ పాయింట్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. జనరల్‌గా మనం ఇంటి బయట రిఫరెన్సెస్ పెట్టుకుంటాం, చర్చి బయట రిఫరెన్సెస్ పెట్టుకుంటాం. దేవుడు నీకు తోడై ఉండును, దేవుడు నిన్ను నడిపించును, దేవుడు నీకు జయమునిచ్చును అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అయితే అలా ఉండాలి అని అంటే అందరికీ ఉంటుందా అంటే అలా ఉండదండి అందరికీ. మరి ఎవరికి ఉంటుంది? ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే పూర్ణ హృదయంతో గైకొన్నారో, ఎవరైతే పూర్ణంగా పాటిస్తూ ఉన్నారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే తోడుగా ఉంటారంట. అందుకే రాయబడింది కావున. ఈయన ఇలా ఉన్నారు కాబట్టి కావున యెహోవా అతనికి తోడుగా ఉండును, తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన ఏమన్నా ట్రైనింగ్ సెంటర్స్లోకి వెళ్ళిపోయి లేదా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిపోయి అక్కడ ఎలా యుద్ధం చేయాలి, కత్తి ఎలా తిప్పాలి, కత్తి ఎలా పట్టుకోవాలి, ఎలా పొడవాలి, ఎలా చేయాలి, శత్రువు వచ్చినప్పుడు ఎటువంటి టెక్నిక్స్ మనం యూజ్ చేయాలి, అక్కడ అలా ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నాడు ఆయన? అంటే ఐ మీన్ అక్కడ అలా ఎక్కడైనా ఆయన ట్రైనింగ్ తీసుకున్నారా? అలా కనిపించట్లేదండి. మరి ఎవరి దగ్గర ఆయన ట్రైనింగ్ తీసుకున్నారయ్యా అంటే దేవుని దగ్గరే. దేవుడే మనకు అన్నీ నేర్పిస్తారు. మనమేం చేస్తూ ఉంటామంటే లోకాన్ని చూసి లోకంలో ఏదో దొరుకుతుందనుకుని లోకం దగ్గర ఏదో ఉందనుకుని మనం పరిగెడుతూ ఉంటాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలయ్యా లైఫ్లో విజయం సాధించాలి అని అంటే దేవుణ్ణి చూడడం అలవాటు చేసుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఆలోచించేసినట్టయితే హిజ్కియా ఎవరి దగ్గరికి వెళ్ళారు? వేరే రాజుని ఆశ్రయించారా? రాజులను ఆశ్రయించడం కంటే మనుషులను ఆశ్రయించడం కంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అది. దేవుని మాత్రమే ఆశ్రయించాలి. నీ దగ్గర డబ్బులు లేవనుకో, వేరే ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళని ఆశ్రయించేచ్చా వెళ్ళి నాకు అక్కడి నుంచి హెల్ప్ దొరుకుతుంది, ఇక్కడి నుంచి హెల్ప్ దొరుకుతుంది అని మనుషులను చూడడం అనేది అవివేకతత్వం. అది అవివేకం. అది మనం మనుషుల్ని చూడకూడదు. అదేవిధంగా నాకు వాళ్ళు సక్సెస్ ఇస్తారు, వీళ్ళ సక్సెస్ ఇస్తారు, వీళ్ళ మార్గంలో వెళ్తే సక్సెస్ వస్తుంది, ఆ మార్గంలో వెళ్తే సక్సెస్ వస్తుంది, ఆ అక్కను ఫాలో అయితే సక్సెస్ వస్తుంది, ఈ అక్కను ఫాలో అయితే సక్సెస్ వస్తుంది, ఆ అన్నయ్యను ఫాలో అయితే సక్సెస్ వస్తుంది, ఈ అన్నయ్యను ఫాలో అయితే సక్సెస్ వస్తుంది. రాంగ్. మీరు ఎప్పుడు అలా చేయకండి. మరి ఏం చేయాలి? దేవుణ్ణి మాత్రమే మనం ఫాలో అవ్వాలి, దేవుణ్ణి మాత్రమే మనం చూడాలి, దేవుణ్ణి మాత్రమే హత్తుకుని ఉండాలి, దేవుని బాటలో మాత్రమే వెళ్ళాలి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి సక్సెస్ సాధించింది కదా, అసలు ఎలా వెళ్ళిందో, ఏం చేసిందో, ఎలా వెళ్ళిందో, ఎలా చదివిందో, ఎలా జాబ్ కొట్టిందో, లేదనంటే ఆ అమ్మాయి జీవితంలో ఎలాంటి స్టెప్స్ తీసుకుందో, వివాహ జీవితంలో ఆ అమ్మాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో, నో నెవర్. అలాంటివి చేయకండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేనికైనా కానీ దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి హత్తుకోవాలి. అలా ఎవరు చేశారయ్యా అంటే హిజ్కియా గారు చేశారండి. హిజ్కియా గారు దేవుణ్ణి ఎప్పుడు కూడా హత్తుకుని ఉన్నారట, దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆనుకుని ఉన్నారట. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారు? ఆయనకి తోడుగా ఉన్నారట. దేవుడే మన దగ్గరికి వచ్చి తోడుగా ఉంటే ఇంకేం భయం చెప్పండి మనకి? ఇంకెవరి తోడైనా మనకు కావాలా? ఇంకెవరి సహాయమైనా మనకు కావాలా? ఇంకెవరి సహాయం అవసరంలా. చాలు, దేవుడు ఒక్కరే, ఆయన తోడు చాలు, ఆయన సహాయం చాలు. ఆయనతో ఉన్నారు, ఆయనతో వెళ్ళారు, దేవుడి యొక్క ఆజ్ఞలను ప్రతిదీ కూడా ఆయన ఫాలో అయ్యారు. కాబట్టి ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తున్నారు? విజయాన్ని ఇస్తున్నారట. ఎలాంటి విజయం అనేది మనం కింద చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సందర్భాన్ని మనం చూద్దాము. కింద నుంచి మనం ఒకసారి గమనించినట్లయితే అదే 18వ అధ్యాయంలో మనం చూసామనుకోండి. 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇతని మీదకి ఒక రాజు, ఇతని రాజ్యం మీదకి ఒక రాజు దండెత్తి వద్దామని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అతని వైపుకి మళ్ళించుకుందామని, అతని వైపుకి తీసుకువెళ్దామని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తారు. చాలా ప్రయత్నాలు చేసి అక్కడ ఉన్నటువంటి జనాలను కూడా ఖరాబ్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఆ హిజ్కియా గారి వైపు ఉండకుండా ఆయన వైపు మళ్ళించుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు, చాలా మాటలు మాట్లాడతారండి. ఆ మాటలు ఒకసారి మనం చూసామనుకోండి, మనం చూస్తే 2వ రాజులు 18వ అధ్యాయం
28వ నుంచి చూసామనుకోండి మనం, గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియా చేత మోసపోగుడి. అరే, ఎవరి చేత మోసపోకూడదట? హిజ్కియా చేత మోసపోకుడి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? అష్షూరురాజు కబురు పంపించారనమాట. అర్థమవుతుందా? ఎలాగా? హిజ్కియా అంటే దేవుణ్ణి ఫాలో అయ్యేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పక్కకు పెట్టి అతని రాజ్యాన్ని ఆక్రమించుకుందామని ఒక వ్యక్తి ప్లాన్ చేసి మాట్లాడుతున్నారు అనమాట. ఎలాగా? హిజ్కియాతో మీరు మోసపోకండి అని చెప్పేసి మాట్లాడుతూ ఏమంటున్నారు మనం చూసామనుకోండి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవనని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలములు తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. ఎంత బాగా మాట్లాడుతున్నారా? హిజ్కియా గారు చెప్పింది ఏమన్నా తప్పు ఉంది అక్కడ? మీరు ఎవ్వరికీ భయపడకండి, దేవుడు ఉన్నారు మనకి, దేవుడు మనల్ని నడిపిస్తారయ్యా, దేవుడు మనకు విజయం ఇస్తారయ్యా అని చెప్పినప్పుడు ఇతనేం మాట్లాడుతున్నాడు వచ్చి? అయ్యో, అతను అలా చెప్తున్నాడే, అతని మాటలు వినకండి, అతని మాటలు నమ్మకండి. ఒకవేళ కనుక మీతో నాతో సంధి చేసుకున్నారనుకోండి, ఏం చేస్తారట? వాళ్ళ సొంత పొలాల్లో తింటారట, సొంత బావుల్లో తాగుతారంటే మీరు చాలా బాగుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి జనాలు మొత్తాన్ని కూడా మైండ్ మార్చేటువంటి ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మనం అనుకో ఏం చేస్తాం చెప్పండి? ఆ సందర్భంలో మనం నమ్మిన వాళ్ళని, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి ఖరాబ్ చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి లాక్కుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి యుద్ధానికి దిగిపోతాం. అంతేనా కదా? అసలు ఎవడరా నువ్వు వచ్చింది? అసలు ఏం మాట్లాడుతున్నావు? నా జనులతో, నా జనాలతో మాట్లాడుతున్నావు, అసలు నీకేం కావాలి అసలు అని చెప్పేసి వాళ్ళని అరిచి అక్కడ వింటున్నటువంటి జనాలను తిట్టి, ఆడే మంచోడు కాదు, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పేసి మన వ్యూ ఇలా ఉంటుంది. కానీ పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే హిజ్కియా గారు ఏం చేస్తున్నారయ్యా అని మనం చూసామనుకోండి, మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, ఎక్కడికి వెళ్ళారట? ఎక్కడైనా మందు షాప్కి వెళ్ళాడని ఉందా? లేదు కదా. జనరల్గా బయట ఉన్నటువంటి వాళ్ళకి బాధలు వస్తే ఏం చేస్తారండి? మందు షాప్కి వెళ్తారు. లేదు అని అంటే అమ్మాయిలు ఉన్నారనుకోండి, మీరేం చేస్తారు? ఏదైనా బాధ కనిపిస్తే ఇష్టమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కాల్ చేసుకుంటారు, బాగా నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, బాగా నచ్చిన వాళ్ళతో మాట్లాడతారు. నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఆ కష్టం వచ్చింది, ఎలా అయింది, అలా అయింది, ఇలా అయింది, అలా అయిందని. అలాగే ఈయన రాజు కాబట్టి ఈయన కూడా చాలామంది ఉంటారు కదా, సేవకులు ఉంటారండి, ఉండరా? ఉంటారు, చాలామంది ఉంటారు. ఈయన కూడా చాలామంది సేవకులు ఉంటారు, ఈయన కూడా ఒక పెద్ద జనం ఉంటుంది, ఈయన కింద యుద్ధం చేయడానికి ఉండేటువంటి యుద్ధ వీరులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అయితే వాళ్ళందరినీ పోగు చేసుకుని మాట్లాడట్లేదు, కానీ ఆయన ఏం చేస్తున్నారంట? యెహోవా మందిరానికి వెళ్ళారట. ఫస్ట్ యెహోవా మందిరానికి వెళ్ళారు, దేవుని యొక్క సన్నిధికి వచ్చారు, తండ్రి సన్నిధికి వచ్చి ఆయన మాట్లాడుతున్నారు అనమాట. ఆయన అలా మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నారనమాట. ఏమని ప్రార్థన చేస్తున్నారని మనం చూస్తే 19వ అధ్యాయం 15వ వచనం, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వాటిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవా, లోకముందున్న సమస్త జనములు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మనం రక్షించయ్యా. ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత బాగా మాట్లాడుతున్నారు. మీరు బాగా గమనించినట్లయితే కనుక చిన్న పిల్లోడు వెళ్ళి వాళ్ళ డాడీకి కంప్లైంట్ ఇచ్చినట్లేదా? జనరల్గా పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా కొట్టారనుకోండి, ఏం చేస్తారు? డాడీ తెలుసా డాడీ నాకేం చేసిందంటే, నన్ను ఇలా కొట్టింది డాడీ, ఇలా కొట్టింది డాడీ, అలా చేసింది డాడీ, ఇలా చేసింది డాడీ, అది డాడీ, ఇది డాడీ, అసలు నా అన్ని ఫస్ట్ అక్కే లాక్కుంది డాడీ. చెప్తారా చెప్పరా?
మీరు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు కొట్టినా వాళ్ళు మీద ఏదైనా లాక్కున్నా మీరు ఏం చేస్తారు? వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు లేదా మమ్మీకో డాడీకో? మమ్మీకో డాడీకి ఎవరో ఒకరికి వేస్తారు, ఎందుకంటే ఎవరో ఒకరు మీకు సపోర్ట్ చేస్తుంటారు కదా ఖచ్చితంగా. ఇద్దరు చేయరు, ఒకరు అమ్మాయికి చేసినా ఒకరు అబ్బాయికి చేసినా ఇంకొకరు మీకు చేస్తారు కాబట్టి అసలు ఫస్ట్ చెల్లే తీసుకుంది అంతే. ఫస్ట్ నాకు అసలు సంబంధం లేదు డాడీ, అది డాడీ ఇది డాడీ అని చెప్పినట్టుగా ఒక చిన్న పిల్లవాని మనస్తత్వంతో ఆయన వెళ్ళిపోయి ఏమని మాట్లాడుతున్నారు? ప్రభువా దేవా మరి ఏమైంది? సన్హరీబ్ వచ్చాడు, సన్హరీబ్ పంపించాడు. ఒకసారి అతను చెప్పేటువంటి మాటలు వినండి, ఎలా ఉన్నాయి ఆయన వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నాడు. తండ్రి ఒకసారి మా పైన దృష్టించయ్యా, మమ్మల్ని రక్షించయ్యా అని అంటున్నాడా? లేదంటే వెంటనే వెళ్ళిపోయి ఎంతమంది ఉన్నారు మన దగ్గర, యుద్ధవీరులు ఎంతమంది ఉన్నారు, మన యుద్ధం చేసే రండి, నాకు ఇంత శక్తి ఉంది, మనం వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి ఆయన శక్తిని చూసుకున్నాడా? దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడతారు, వేరే వాళ్ళ మీద ఆధారపడరు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడరు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడతారు. మనము అలాగే ఆధారపడాలి. అలా ఆయన ప్రార్థన చేయగానే దేవుని దగ్గర నుంచి రిప్లై వచ్చిందండి. దేవుని దగ్గర దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతాం, గుర్తుంచుకోవాలి. చాలామంది ఎలాగంటే నేను ఎంతో కాలం నుంచి దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవుని దగ్గర నుంచి రిప్లై రావట్లా, దేవుని దగ్గర నుంచి రిప్లై రావట్లా, దేవుని దగ్గర నుంచి రిప్లై రావట్లా, బాధపడిపోతూ ఉంటారు. అసలు దేవుడు మనకి ఎందుకు రిప్లై ఇవ్వాలి? మనం ఏం చేసామని రిప్లై ఇవ్వాలి చెప్పండి? నువ్వేదో మొరపెట్టావు, నువ్వు బాధల్లో ఉన్నావు, నువ్వు కష్టాల్లో ఉన్నావు, చాలా దారుణమైనటువంటి కుమిలిపోయేటువంటి బాధలు వచ్చేసాయి, అన్ని కష్టాలు వచ్చాయి, దేవుడు నీకు ఎందుకు రిప్లై ఇవ్వాలి? నువ్వు పైన చెప్పిన ఎన్ని చేసావు? ఫస్ట్ పాపుల మార్గంలోకి వెళ్లకుండా ఉన్నావా? పాపులు కూర్చుండే ప్లేస్ని విడిచిపెట్టేసావా? అపహాస్కులు ఉండే ప్లేస్ని విడిచిపెట్టేసావా? వాళ్ళ ఆలోచనలు వదిలిపెట్టేసావా? దేవుని ధర్మశాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్ నువ్వు ఫాలో అవుతున్నావా? దేవుని యొక్క వాక్యం మొత్తాన్ని కూడా నువ్వు ఫుల్ఫిల్గా ఆచరిస్తున్నావా? ఇవన్నీ మనం ఆచరించకుండా నాకు రిజల్ట్ వచ్చేయాలి, దేవుడు నా మొరనేయాలి, దేవుడు నీ మొరింటాడమ్మా అని చెప్పే వాళ్ళందరూ కూడా అబద్ధం. ఇవి ఫాలో అయితేనే నీ మొరింటాడమ్మా అని చెప్పే వాళ్ళే నిజం.